ముందు వీడియోలో చూసారు కదా ఆర్మ్ హోల్ మెజర్ చేస్తే 9.5 వచ్చింది. సో 1 ఇంచ్ తగ్గించేసి తీసుకోమని. సో విడ్త్ 8.5 ఉండేలాగా చూసుకొని ఇప్పుడు స్లీవ్ లెంత్ తీసుకోవాలి. స్లీవ్ లెంత్ 8 ఇంచెస్. సో దానికి ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 9 ఇంచెస్. 9 ఇంచెస్ కి అటువైపు ఇటువైపు మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ లైన్ దగ్గర నుంచి క్యాప్ హైట్ కి ఇక్కడ నేను 3 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ మార్క్ దగ్గర నుంచి ఖర్చులకి ఎంత అయితే తీసుకుంటున్నామో అక్కడికి మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ కాబట్టి 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. పైన 2 ఇంచెస్ కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడికి లైట్ గా లైన్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ పైన నుంచి 1 ఇంచ్ కి కూడా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ లైన్ కి సగానికి ఇలా ఒక మార్క్ పెట్టుకొని ఆ 1 ఇంచ్ మార్క్ దగ్గర నుంచి ఇలా చిన్నగా కర్వ్ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆ మార్క్ దగ్గర నుంచి కిందకు కూడా ఇలా కర్వ్ తీసేసుకోండి. ఇప్పుడు స్లీవ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. 5.5 కి మార్క్ చేసుకొని ఖర్చుల కోసం 1.5 ఇంచ్ కి మార్క్ చేసుకొని స్కేల్ తో ఇలా లైన్స్ వేసుకున్నాను. ఈ స్లీవ్స్ కి లైట్ గా పఫ్ పెడదామని 3 ఇంచెస్ కి మళ్ళీ పైన ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా 4 ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఆ 3 ఇంచెస్ కి లైన్ వేసుకొని పైన ఒక 1 ఇంచ్ నుంచి ఈ 4 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా, ఇలా కర్వ్ తీసేసుకోండి. ఇప్పుడు మనం ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి.